హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ సిరీస్. అండ్ నేను ఇవాళ కుక్ చేయబోదే కొంచెం పెద్దదే అండ్ ఇది ఎట్లాంటి నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేస్తున్నా. ఇంట్లో మా అమ్మ లేదని అర్థం అండ్ ఫస్ట్ టైం చేస్తున్నా. నేను హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నా అండ్ ఇది నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో చేస్తా అంటున్నా, బట్ మా అమ్మ ఎప్పుడు ట్రై చేయలేదు బికాజ్ మా అమ్మకి మా కిచెన్ అంటే చాలా ప్రాణం అండ్ ఓసిడీ ఎక్కువ అనమాట. సో నేను అట్లాంటివి చేయలేదు. ఇంతకుముందు నేను దొన్నె బిర్యానీ ఒక 2 times చేసిన, బట్ ఇది ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే మా అమ్మ ఇంట్లో లేని సంద చూసుకొని నేను ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు కుంభమేళా వెళ్ళారు అండ్ ఈ 4 days నాకు కిచెన్ డ్యూటీ అప్పచెప్తే నేను కొంచెం ఎక్స్ట్రాడినరీ కాబట్టి చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నా. అండ్ స్పెషలీ ఇది నార్మల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కాదు, ఇట్ ఇస్ 4 AM బిర్యానీ. ఇట్స్ లిటరలీ 4:21. నాకు ఈరోజు కాలేజ్ ఉంది కాబట్టి తొందరగా అయిపోవాలి కాబట్టి ఈ టైంకి లేస్ చేస్తున్నా. అదేందో తెలీదు, మా అమ్మకి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉండే డిషెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఇది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని చెప్తే అది మరి నా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు నిజంగా చేయొచ్చు అట్లా అంటాను నాకు తెలీదు. బట్ ఏముంది మమ్మీ దాంట్లో అయిపోతుంది తొందర అని అంటాను. సో ఈరోజు చూడాలి అది తొందరగా అవుతుందా లేదా, ప్రాసెస్ ఏంటి అని. బికాజ్ ఈరోజు నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా బికాజ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ మ్యారినేషన్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వాడాలి కాబట్టి ఫస్ట్ ఈ పని చేసేసుకుందాం. చికెన్ ఈజ్ రెడీ, మ్యారినేట్ చేసి పెట్టేసా అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 5 కాబట్టి 6 వరకు ఇది మ్యారినేట్ చేయడానికి వదిలేసి తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా.
వెల్కమ్ బ్యాక్. ఈ గ్యాప్లో నేను స్నానం చేసి వచ్చేసా అండ్ ఈ రైస్ సోక్ చేసి 1 hour అవుతుంది. సో దీన్ని కుక్ చేసుకుంటా ఇప్పుడు. సో ఫస్ట్ నేను దీంట్లో 2 liters ఆఫ్ వాటర్ పోసుకుంటున్నా. సో ఈ స్పైసెస్ అన్నీ అందరికీ తెలిసినాయి మన బిర్యానీలో. జాపత్రి, అనస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ షాజీరా. అండ్ నెయ్యి, నాకు నెయ్యి అంటే బటర్ అంటే చాలా ఇష్టం. సో అన్నిట్లో కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటా. అండ్ చాలా కొంచెం అల్లం పేస్ట్, ఎందుకంటే నా దగ్గర ఇదే మిగిలింది కాబట్టి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుంటున్నా. అండ్ ఇది ఎవరు ట్యుటోరియల్లో తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఇది ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నా. నేనే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను మీకు ట్యుటోరియల్లో చెప్పలేను. లాస్ట్కి నేను చెప్పేదాన్ని బట్టి ఎలా కుదిరిందో దాన్ని బట్టి మీరు చేసుకోవాలనుకుంటే చూసుకొని చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ ఫాలో ఎనీ అదర్ వీడియోస్. ఇది జస్ట్ నేను చేస్తున్న ఎక్స్పెరిమెంటల్ ట్రైని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ ఇట్లా చెప్పు మా. సో ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళు అయోధ్యకి వెళ్తున్నారంటే నేను ఇంకా లేచినా లేదా అని చెప్పి కాల్ చేసింది. అండ్ నేనైతే బిర్యానీకి ఈ గిన్నె వాడుతున్నా. యాక్చువల్లీ దీనికంటే పెద్ద గిన్నెలు ఉన్నాయి, బట్ ఇది కొంచెం థిక్ ఉంది అని చెప్పి ఇప్పుడు మా అమ్మ సజెషన్ తీసుకున్నా, చెప్పి చేస్తున్నా బిర్యానీ అని చెప్పి తీసుకొని ఇది చేస్తున్నా అనమాట. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. రైస్ అయితే 70-80% కుక్ అయిపోయింది. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇక్కడ వీడియో క్లిప్ మిస్సింగ్ ఉంది. మా నాన్నమ్మకి ఫోన్ ఇచ్చి వీడియో తీయమంటే జస్ట్ అట్లా నిలబడింది అంతే, ఫోన్ పట్టుకొని బటన్ క్లిక్ చేయడం మర్చిపోయి. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, నాకు దీంట్లో జస్ట్ 3 cups సరిపోతుంది. సో మిగిలిన 1 cup ఫుల్గా సపరేట్గా కుక్ చేసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏదైనా సరిపోకపోతే అప్పుడు ఆ రైస్ యాడ్ చేసుకుంటా సపరేట్గా. హలో గుడ్. తెలుసు తెలుసు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉండాలండి, మళ్ళీ మనం ఏమన్నా అసలు లేదు. ఇక్కడ అందరూ ఫిదా అయిపోతున్నారు శ్రీజని బిర్యానీ టేస్ట్ చేయకుండానే. చేసి పెడతా. ఓకే బాగుంది. ఎట్లా కనిపిస్తుంది? గుడికి మీరు కదా, నేను కాదు కదా.
సో అదనమాట, నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళకి మార్నింగ్ కాల్ చేసి వాళ్ళ రియాక్షన్స్ చూసేసా. అండ్ నేను యాక్చువల్లీ పొద్దున్నే తేజుకి నానమ్మ కూడా టేస్ట్ చేయించి వాళ్ళ రియాక్షన్లు రివ్యూలు తీసుకుందామని అనుకున్నా. బట్ నాకు అప్పటికే కాలేజ్ టైం అయిపోతుందని వెళ్ళిపోయినా నేను. సో ఇప్పుడు మా తమ్ముడికి ఆల్రెడీ వాళ్ళు మధ్యాహ్నం తిన్నారు, బట్ మళ్ళీ నా వీడియో సాటిస్ఫాక్షన్ కోసం నాకు కావాలి కాబట్టి మా తమ్ముడికి ఫస్ట్ టేస్ట్ చేపిస్తా. తేజు, నా బిర్యానీకి నువ్వు రివ్యూ చెప్పాలి. మధ్యాహ్నం తిన్నావు కానీ నాకేం చెప్పలేదు కాబట్టి. ఓకే, హ్యావ్ ఇట్. ఉన్నదన్నట్టు చెప్పు. బాగానే ఉంది. ఎక్కువ తక్కువ ఏమన్నా ఏం లేవు, బాగుంది. తిను. తింటా చెప్పాలా? బాగుంది బిర్యానీ. తినకుండా చెప్తానమ్మా. బాగుంది. ఏం ఎక్కువైంది ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలే ఏం ఎక్కువ కాలే, మంచిగా. యాక్చువల్లీ వాళ్ళు చెప్పట్లేదు, బట్ బిర్యానీలో కొంచెం కారం ఎక్కువ అయింది. కారం ఇన్ ద సెన్స్ మసాలా ఘాట్ ఎక్కువైంది. ఆ మసాలా ఘాట్ కూడా ఎందుకు ఎక్కువైందంటే నేను యాక్చువల్లీ బిర్యానీ మసాలా ఇంకా చికెన్ మసాలా రెండు వేసాను. రెండు వేయొచ్చు, బట్ క్వాంటిటీ కొంచెం డిఫర్ అవుతుంటే బాగుండేది. నేను ఏం చేసిన అంటే 2 మసాలాస్ ఈచ్ స్పూన్ వేసేసిన. అది కొంచెం ఎక్కువైంది. మేబీ అది కూడా సెటిల్ అవుతుండే. నేను 1 kg చికెన్కి 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నా. బట్ ఆ హండీలో పెట్టేటప్పుడు 3 cups సరిపోయింది, ఫుల్ అయిపోయింది అని చెప్పి నేను 1 cup సపరేట్గా కుక్ చేసిన. ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే నేను లాస్ట్కి యాడ్ చేస్తాను అనుకున్నా, బట్ టేస్ట్ చేసినప్పుడు మార్నింగ్ బాగానే ఉండే. మేబీ వేడి మీద నాకు టేస్ట్ తెలియలేదేమో. సో అంతా బాగానే ఉందిలే, ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సరిపోయింది. ఆ 1 cup వేస్తే ఇంకా సప్పగయ్యేదేమో అని నేను అనుకున్నా అప్పుడు. బట్ కాలేజ్కి వెళ్ళి నేను తింటున్నప్పుడు కారం ఎక్కువైందని అర్థమైంది. నా ఫ్రెండ్ కూడా లేదు కొంచెం ఘాట్ ఎక్కువైపోయింది అని అన్నది. సో అది నేను మళ్ళీ వాళ్ళకి చెప్పా, ఎక్స్ట్రా రైస్ వేసుకొని తినండి కారం ఎక్కువ అనిపిస్తే అని. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే చేసా, ఎక్స్ట్రా రైస్ కలిపి వాళ్ళకి పెడితే ఇప్పుడు సరిపోయింది. సో బిర్యానీకి మసాలానే మెయిన్ కాబట్టి నా బిర్యానీ ఒక 70% హిట్ అయితే 30% మసాలా వల్ల ఫ్లాప్ అయిపోయింది. సో అదనమాట నా బిర్యానీ కదా. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.